దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం అండి, దేవుడు మనమందరికీ ఈ ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో అందరం కలిసి ఆరాధించే కృపని దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మేము ఇక్కడ సిడ్నీ నుంచి ఆరాధిస్తున్నామండి. తృష్ణ, ఇవాళ దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే తృష్ణ, థర్స్ట్. హౌ డీప్ యూ కెన్ థర్స్ట్ ఫర్ ద లార్డ్. కీర్తనలు 42వ భాగంలో కొన్ని వచనాలు, యోహాను సువార్త 7:37 నుంచి 39 వచనాలు అలా మనం ధ్యానించుకొని ముగించుకుందామండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాము. ఆకాశం భూమిని సృజించిన దేవా, అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవా, తండ్రి, తృష్ణ కలిగి ఉండమంటున్నారు తండ్రి. మీ పట్ల తృష్ణ అంట. ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనంలో యాకోబు ఆ రాత్రి అంతా ఒక్కడే అక్కడ ఉన్నాడంట. ఇంకా తెల్లారి అయిన తర్వాత తన సహోదరుడు ఇషావుని తను కలవాలి. ఎంతో బాధతోని ఉన్నాడు. ఆయన కుటుంబాలని పంపించేశాడు వాళ్ళ వాగ్దాన దేశానికి. ఆ మధ్యరాత్రి దేవుడు ఆయన యుద్ధకి వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు అనే మాటని తెలుసుకోకుండా తను ఆయనతోని పోరాడాడు. దేవుడితోని రాత్రి అంతా పోరాడంట. అంత తృష్ణ కలిగి ఉన్నాడు. పోరాడుతున్నప్పుడు తెలుసుకున్నాడేమో, ఇది సామాన్యమైన మానవుడు బలం కాదు, సాక్షాత్ ఆ దేవుడేనేమో అని తెలుసుకున్నాడేమో ఆ తృష్ణలో. కానీ విడిచిపెట్టలేదు యాకోబు. తనలో ఉన్న శక్తి ఎంత పోతుందంట, అయినా పోరాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఆయన నడుముని తాకినప్పుడు ఆయన నడుములో ఉన్న ఎముక భాగం ఊడిపడ్డదంట. నిలబడలేని పరిస్థితి, అయినా పోరాడుతున్నాడు. నీ పేరేంటి అని అడిగితే యాకోబు. అయితే నీ పేరు ఇజ్రాయేలు, ద వన్ హూ రెజల్స్ అని దేవుడు చెప్పారంట. అలా రిజల్ట్ చేస్తూ 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 ఆఖరికి ఆ తృష్ణలో సచ్ ఎ డీప్ థర్స్ట్. నన్ను ఆశీర్వదించకుండా వెళ్ళొద్దు, I won't leave you until you bless me fully and completely. The one who wrestles with God అని బ్లెస్ చేశారంట. అలాంటి ఒక తృష్ణ మాకు ఇవ్వండి తండ్రి. ఎర్ర సముద్రం దాటి ఆ ప్రజలు వస్తున్నప్పుడు ముందు సముద్రము వెనక ఫారో వస్తున్నాడు సైన్యంతోనే. మధ్యలో ఆ నీళ్లలో ఉన్నారు ప్రజలు. అయితే మోషే దగ్గర ఏడ్చారు, మొరబెట్టుకున్నారు, మేము ఏమైపోవాలి అని. మోషే cried out to the Lord, why are you crying out to me? Just move forward. Why do you always cry out to me? Sometimes we all cry out to the Lord in prayer, but our Lord says, just look at me, don't just keep on crying and move forward. పాపం, మన ప్రార్థన పాపమయ్యిందా? అయినా ప్రార్థన చేస్తా ఉంటా.
యాకోబు పోరాడినట్లు పోరాడతామంట. మోషే పోరాడినట్లు పోరాడతామంట. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడ్డది. అక్కడ ఫారోని దేవుడు ఆ నీళ్లలో కప్పేశారు, ఆయన సైన్యాన్ని కప్పేశారు. ఆరిన నేలలో ప్రజలు నడిచారు. అలాంటి ఒక తృష్ణ కలిగి ఉంటమంటున్నారు దేవుడు. నీ ముందు నీళ్లు కనిపించిన ఎర్ర సముద్రం ఉన్నా కూడా అందులో మునిగిపోకుండా నేను నిన్ను ఆరిన నేలలో నేను నడిపిస్తున్నాను. యు జస్ట్ హ్యావ్ ద థర్స్ట్ ఫర్ మీ, తృష్ణ అని అంటున్నారు. నడుము బిగించుకొని నిలబడమని యోబుకు దర్శనమిచ్చి, యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు ఇంకా అయిపోయింది. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ హోమ్ కాల్. ఇంకా ఏమీ లేదు యోబులో. అంత దుఃఖంలో ఉన్నాడు, అన్ని కోల్పోయాడు. హీ వాజ్ ఓన్లీ సిట్టింగ్ ఆన్ ది యాషెస్ ఇన్ స్కిన్ అండ్ బోన్స్. ఆ బూడిదలో కూర్చొని ఉన్నాడు. చేతులెత్తి దేవుడి దగ్గర మొరబెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. నేను ఏం చేశాను, నాకెందుకు ఇలాంటి ఒక పరిస్థితి అని. నడుము బిగించుకొని నిలబడు. అలాంటి యోబుని, శక్తి లేకుండా పడిపోయే యోబుని నడుము బిగించుకొని నిలబడు అని యెహోవా దేవుడు యోబు దుఃఖం చూసి పరలోక రాజ్యం నుంచి భూమి మీద వచ్చి యోబుని నిలబడమని చెప్తున్నారు దేవుడు. మొత్తం తన సృష్టి అంతా, ఆదికాండం నుండి తన సృష్టి అంతా ఎలా చేశాడు అనే మాటని మొత్తం అంతా యోబుకి చెప్పేశారు దేవుడు. యోబు ప్రశ్నలకి జవాబు ఇవ్వలేదు, కానీ యెహోవా ప్రశ్నలకి యోబు జవాబు ఇవ్వలేకపోయాడు. కానీ దేవుడే జవాబు ఇచ్చారు. అలాంటి ఒక తృష్ణ కలిగి ఉంటూ, యోబు లాంటి తృష్ణ. నీకు ఎన్నో ప్రశ్నలు ఉంటుందేమో, కానీ నేను నా ప్రశ్నలు వేస్తున్నాను, నీ ముందు నువ్వు జవాబు ఇవ్వు. అలాంటి ఒక తృష్ణ నీలో ఉందా? డూ యూ థర్స్ట్ లైక్ దట్ ఫర్ మీ అని అడుగుచున్నారు. ఎస్ ఓ లార్డ్, వి థర్స్ట్ ఫర్ యూ. యోబు చుట్టూ కంచె వేసినట్లు కంచె వేయండి తండ్రి, ఈ ప్రపంచం చుట్టూ తండ్రి. యోబు చుట్టూ కంచె వేసినట్లు ఈ మినిస్ట్రీస్ అందరి చుట్టూ కంచె వేయండి తండ్రి. వాళ్ళ కుటుంబం చుట్టూ, వాళ్ళ సంఘం చుట్టూ కంచె వేయండి ప్రభువా. అలాంటి ఒక తృష్ణ కలిగి ఉండాలని కోరుచు. ఆ తృష్ణలో ఇట్ ఈస్ లైక్ డీప్ మైనింగ్ అంట. మైనింగ్లో ఎలాగ త్రవ్వుతూ ఉంటారో, రాగిని, వెండి బంగారాన్ని ఎలాగ త్రవ్వుతూ ఉంటారో, మా విశ్వాసంలో మేము అలాగ త్రవ్వుతూ ఉండాలంట. దేవుడు మనకు కనిపిస్తారంట. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ ఆరాధన ఒకటి చెల్లించుకుంటామండి. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా స్తుతించాలని మనవి చేసుకుంటాను. ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ సాంగ్. యాజ్ ద డియర్ ప్యాంట్స్ ఫర్ ద వాటర్ బ్రూక్స్, సో ప్యాంట్స్ మై సోల్ ఫర్ యూ, ఓ గాడ్. As the deer panted for the water, so my soul longed for after thee. You alone are my heart's desire, and I long to worship
worship thee. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship thee. You're my friend, O Lord, my friend, and you're my brother, even though you are a king. I love you more than any other, so much more than anything. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship thee. I want you more than gold, want you more than gold or silver, only you can satisfy. You alone are the real joy giver and the apple of my eye. You alone are my strength and shield. To you alone may my spirit yield. Alone are my heart's desire, and I long to worship thee. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. తృష్ణ దేనికంట అండి? దేవుని నీతి కొరకు తృష్ణ. వి థర్స్ట్ ఫర్ హిస్ రైచియస్నెస్. మనలో ఏమి నీతి లేదు కాబట్టి ఆయన నీతి కొరకు మనము ఎప్పుడు తృష్ణ కలిగి ఉండాలంట. కీర్తనలు 42:1-4 ఇది ఎవరు రచించిన కీర్తనలు అంటే కొరేషు కుమారులు రచించిన కీర్తనలు. వాళ్ళు అంత తృష్ణ కలిగి రచించారు. కొరేషు మోషే కాలంలో దేవుడికి ఎదురు తిరిగాడు, మోషేకి ఎదురు తిరిగాడు అని ఆయన తరాలు, ఆయన డిసెండెంట్స్ అందరూ కూడా దేవుని పట్ల తృష్ణ కలిగి ఉన్నారంట. వాళ్ళు రచించిన కీర్తన ఇది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదెను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో. దిస్ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ John chapter 6 verses 37-39. యేసుక్రీస్తు యోహాను సువార్త 7వ అధ్యాయంలో యోహాను రాసినట్లు వాళ్ళందరికీ ఆ మహాదినమైన పండగ దినమందు ఒక వేకప్ కాల్ ఇచ్చారు దేవుడు. దట్ ఈస్ వాట్ హియర్ ఈస్ ప్రొఫెసైడ్.
జన సమూహముతో, పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని. అక్షరాల ద లార్డ్ ఫుల్ఫిల్ దిస్. మందిరములో ఆ మహాపండగ దినములో బిగ్గరగా స్వరమెత్తి పిలిచారంట. వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరగిపోవచ్చున్నది. యాకోబు ఆ రాత్రి అంతా తృష్ణ కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రాణము కరిగిపోతుంది, కానీ నన్ను బ్లెస్ చేయకుండా వెళ్ళొద్దు. ఎస్ లార్డ్, వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ అ థర్స్టింగ్. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క ప్రజలకు ప్రభువా, తర్వాత ఈ వర్తమానం వినడానికి ఆన్లైన్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి యాకోబుకి మీరు బ్లెస్ చేసిన అలాంటి ఒక తృష్ణ మీరు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, యేసు నామములో. హల్లెలూయా. As the life of the deer depends upon water, so our lives depends upon God. వేటగాడు వెంటబడినప్పుడు దుప్పి తప్పించుకొని ఆ వనాంధ్రములో నీటి వాగుల కొరకు పరిగెడుతుందంట. దుప్పి కాళ్ళు ఎలా ఉంటుందంటే దేవుని సృష్టి అంత శక్తిని అనుగ్రహించారు. ఆ కాళ్ళు చూడ్డానికి చాలా సున్నితంగా సన్నగా ఉంటుంది చూసేవాళ్ళకి, కానీ అందులో శక్తి అనేది దేవుడిచ్చారు. మన విశ్వాసం అనేది కూడా, మన భక్తి అనేది కూడా, మన జీవితం అనేది కూడా, శారీర రీతిగా కూడా మనము ఎంతో వీక్ అయిపోతున్నామంట, క్షీణించిపోతామంట, సున్నితంగా అయిపోతామంట. కానీ తన వాక్యం ద్వారా మనల్ని బలపరిచారు దేవుడు. తన వాక్యం ద్వారా నువ్వు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ గిన్నె పొంగి పొర్లే అంత ఆశీర్వాదం నీకు మాత్రం కాదు, నీ తరాలకి అనుగ్రహిస్తాను. కోరేషు కుమారులందరికీ అనుగ్రహించారు దేవుడు. అలాగూ మనం అందరికీ అనుగ్రహిస్తారంట దేవుడు. మన సంతానానికి, మన కుటుంబాలకి అనుగ్రహిస్తారంట. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వరకు. ఎలాంటి దాగం? ఆయన నీతి కొరకు దాగం అని అన్నారు కదా, అది ఏంటనేది, ఆయన పిలుపు ఏంటనేది చాలా బ్యూటిఫుల్గా యోహాను భక్తుడు ఇక్కడ రాశారనమాట. ఆ పండుగలో జాన్ చాప్టర్ 7 verses 37 to 39. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలచి. ఆ పండుగ రోజుల్లో మొత్తం యెరూషలేము చుట్టూ గుడారం వేసుకుంటారు. కుటుంబాలతో చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, చుట్టూ ఉన్న దేశాలందరూ కూడా వచ్చేస్తారంట. యాజ్ ఫార్ as ఏషియా అండ్ ఆఫ్రికా అండ్ యూరోప్ వాళ్ళు అక్కడ వచ్చి కుటుంబంతో వచ్చి అక్కడ ఉండి గుడారం వేసుకొని ఆ 10 రోజులు అక్కడే ఉంటారంట. మందిరానికి వెళ్తూ పోతూ అక్కడ పెద్దలు వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు మాట్లాడినప్పుడు అక్కడ వినడము, వాళ్ళతోనే ఆరాధన చేసుకోవడం, ఇవన్నీ సెలబ్రేషన్. ఇట్స్ అ బిగ్ సెలబ్రేషన్ ఫర్ దెమ్ ఇట్ సీమ్స్. ఆ పండగలో మహాదినమైన అంత్య దినమున లాస్ట్ డే there will be huge massive crowd, thousands of them will be there. ఆ మందిరంలో యేసు నిలిచి, ప్రభువు నిలిచి నిలబడ్డారంటే ఆయన చుట్టుపక్కన ఉన్న వాళ్ళకు కూడా ఎంత గ్లోరీ వస్తుందండి, ఎంత మహిమ వస్తుంది.
10,000 మందిలో అతి సుందరుడంట. అంత సుందరమైన పవర్ఫుల్ గాడ్, హి స్టూడ్ దేర్. ఎవడైనను దప్పి కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలనని, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు. ఇందాకనే కదా మనము ధ్యానించుకున్నాము కీర్తనలు 42లో, జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి. విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను. He just gave an sovereign call and universal call to the people there. లేచి నిలబడి బిగ్గరగా మాట్లాడారంట దేవుడు, యేసు ప్రభు. తన యందు విశ్వాసముంచేవారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పను. అంటే పొందబోవు ఆత్మ అది ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది? అపోస్తల కార్యాల్లో ఫుల్ఫిల్ అయింది. అది యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఇంకనూ మహిమపరచబడలేదు అని అంటే ఇంకా ఆ సాక్రిఫైస్, క్రాస్ల సాక్రిఫైస్ జరగలేదు, ఆయన బలియాగమం జరగలేదు, ఇంకా 3వ రోజు పునరుద్ధానుడిగా దేవుడు ఇంకా లేవలేదు, ఇవన్నీ జరగలేదు. ఇవన్నీ జరిగినాక ఆయన యొద్దకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మ అనేది అనుగ్రహింపబడుతుందంట. అదే ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు, యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే ఆత్మ అనేది ఓల్డ్ టెస్టమెంట్ నుంచి, ఆదికాండం నుండి యేసు ప్రభు ఆరోహణం వరకు ఆత్మ అనేది అనుగ్రహించారు దేవుడు. కానీ ఎవరికి వాళ్ళకి సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ సమర్పణాన్ని బట్టి, వాళ్ళకి దేవుడు ఇచ్చిన పిలుపుని బట్టి దేవుడు ఆత్మ అనుగ్రహించారు. అబ్రహాముకు కానీ, యాకోబుకు కానీ, యోసెఫ్కు కానీ, సమూయేలుకు కానీ, ప్రవక్తలకు కానీ అందరికీ ఆత్మ అనుగ్రహించారు దేవుడు. ఆయన పిలుపుని బట్టి అనుగ్రహించారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి, అందరికీ అనుగ్రహించే సమయం అనేది ఇంకా అప్పుడు రాలేదంట. అది ఎప్పుడు అనేది కూడా మనం చూసుకొని ముగించుకుంటాము. జన సమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రిస్తే అనిరి. క్రీస్తు దావీదు పట్టణములో పుట్టి దావీదు ఎండిన బెత్లెహేము అను గ్రామంలో నుండి వచ్చినని లేఖనము చెప్పలేదా అనిరి. కొంతమంది ఆయనని ఐడెంటిఫై చేశారు, ఈయన దేవుడే క్రిస్తే, కానీ కొంతమంది ఐడెంటిఫై చేయలేదు. సో వాళ్ళలో ఎన్నో అభిప్రాయ భేదాలు వచ్చిందంట. ఒక్క కీర్తన దేవుడికి సమర్పించుకుంటామండి. లార్డ్, ఐ కమ్ టు యూ, లెట్ మై హార్ట్ బీ చేంజ్డ్, రెన్యూడ్. ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ సాంగ్. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా స్తుతించాలి అన్నట్లు మనవి చేసుకుంటున్నాను. Lord, I come to you, let my heart be changed, renewed, flowing from the grave that I found in you. Lord, I come to know the weaknesses I see in me will be stripped away. Part of you, hold me close, let your love surround me, bring me near, draw me to your Son, and as I wait
I rise up like thee, God, and I will soar with you. Your spirit leads me on in the power of your love. Lord, unveil my eyes, let me see you face to face, the knowledge of your love live in me. Lord, renew my mind as your will unfolds in my life, in living every day by the power of your love. Hold me close, let your love surround me, bring me near, draw me to your side, and as I wait, I rise up like thee, God, and I will soar with you. Your spirit leads me on by the power of your love. Hallelujah. ఆ తృష్ణ అనేది ఎలా ఉండాలంటేనంట అండి, ఇట్ ఈస్ నాట్ లైక్ సిప్పింగ్ వాటర్ అంట. ఇట్ మస్ట్ బి అ థర్స్ట్ దట్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్. ఇందాక మనం పాడిన ఆ పాట అది. Lord, I come to you. I want to soar with you, O Lord. Lift me up, O Lord. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. మీ కడుపులో నుండి జీవజల నదులు పారును అని యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు పిలుపుని మనము విన్నాము ఆ మందిరంలో. అయితే ఎలాంటి జీవం అంట, అది ఎలాగో మనకి నింపబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొండును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. అక్కడ ఏమన్నారు? నా యొద్దకి రండి అని అన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఏమన్నారు? అక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39లో చాలా బిగ్గరగా కాలింగ్ అనేది ఇచ్చారు. నా యొద్దకి రండి అని లేచి నిలబడి ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నారంటే, నేను తండ్రిని వేడుకొండును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక్క ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు. మీ వద్దకు ఎవరు వస్తారో అనే మాటని కూడా చాలా స్పష్టంగా, చాలా సూటిగా చెప్పేశారు ఇక్కడ యేసుప్రభు. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఆయన వేరొక్క ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. వాట్ ఎ మైటీ గాడ్. ముందుగానే ప్రామిస్ చేసేసారు మనకి. ఇంకా ఆయన త్యాగం, బలియాగమం జరగలేదు, పునరుద్ధానం జరగలేదు, ఇంకా ఆత్మ నింపబడలేదు. కానీ ఆత్మ నింపుదల మీకు ఇచ్చేస్తున్నాను నేను, మీకు వచ్చేస్తుంది. మీ వద్దకి ఆదరణకర్త వస్తున్నాడు, మీరు ధైర్యం కలిగి ఉండండి, బీ బోల్డ్ అండ్ స్ట్రాంగ్ అని ఎంత బ్యూటిఫుల్గా మనకి ప్రామిస్ చేశారు. ఇంకా ఇంతకన్నా మనకి ఏం కావాలండి? ఎలాంటి దుఃఖం ఉన్నా కూడా యోబులాగా నడుము బిగించుకొని నిలబడతామంట. మనకి నిలబడే శక్తి లేకపోయినా నిలబడతామంట ఆయన సన్నిధానంలో. ఆ శక్తి అనేది ఆయన ఇచ్చేస్తారు. ఒక్క స్తుతి చెల్లించుకొని మనం దేవుణ్ణి మహిమపరుస్తామండి. జీవనది అంట. జీవనదిని నా హృదయములో ప్రవహింప
చేయమయ్యా. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఇట్ ఈస్. మీరందరూ నాతో పాటు ఏకీభవించి స్తుతించాలి అని మనవి చేసుకుంటున్నాను. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ్యా. సమయములో నీ కృప దయచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాతో పాటు ఏకీభవించి ధ్యానించారు మీరందరూ, స్తుతులు కూడా అర్పించారు. వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఆత్మ అందరికీ ఆదరణకర్తని అందరికీ అనుగ్రహించారు. ఎప్పుడండి అది? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రామిస్ చేస్తున్నారు. ఆయన ఆరోహణం అవ్వకముందు మరొకసారి, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళకముందు మరొకసారి ప్రామిస్ చేస్తున్నారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఆ ఆదరణకర్త ఎవరు? సత్యస్వరూప ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక, మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందండి? శక్తి వస్తుందంట. ఆత్మ నింపుదల వచ్చినప్పుడు శక్తి వస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న దుష్ట శక్తులను, సాతాను శక్తులను, సాతాను అగ్ని బాణాలను ఎదిరించడానికి ప్రార్థన చేసినప్పుడు, స్తుతించినప్పుడు, వర్తమానం అర్పించినప్పుడు అంట ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తారంట. అక్కడ స్వస్థత వస్తుందంట, అక్కడ రిడెంప్షన్ వస్తుంది, అక్కడ ఫ్రీడమ్ వస్తుంది, అక్కడ విడుదల వస్తుంది, అక్కడ డెలివరెన్స్ వస్తుంది. ఎవరెవరికి ఎలాంటి ఆశీర్వాదాలు కావాలో అలాంటి ఆశీర్వాదం అనేది సమర్పణ జీవితంతో పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రార్థన చేసినప్పుడు అంట తప్పకుండా దేవుడు కార్యం చేస్తారంట.
ఇక్కడ అదే అంటున్నారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశములో అంతటను భూమి గంతముల వరకు నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పను. యెరూషలేము, యూదయ, సమరయ అన్ని దేశంలో మీరు నాకు బూదిగంతము వరకు నాకు సాక్షులై ఉంటారని. అంటే ఆ శక్తితోని మీరు బూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు, ఈ ప్రపంచాన్ని తలకిందలు చేస్తారు, మారుస్తారు అనే మాటని అక్కడ పరిశుద్ధాత్మ శక్తితోని మిమ్మల్ని నింపి నేను పంపిస్తున్నాను అని అంటున్నారు. అలాంటి జీవం, అలాంటి ఆత్మ నింపుదల. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఇల్లంతటి నిండను. వాళ్ళందరూ ఆత్మ నింపుదలుచుకొని నింపబడ్డారంట. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అలాంటి ఒక ఆత్మ నింపుదల, శక్తి కలిగిన ఆత్మ నింపుదల ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించాలని కోరుచు. ఆ ఆత్మ నింపుదల కలిగినప్పుడు ప్రభు, మీ శక్తిని పొందుకున్నప్పుడు తండ్రి, మీ నీతితోనే మేము కప్పబడినప్పుడు తండ్రి, అక్కడ కార్యం మీరు చేస్తారంట తండ్రి. అలాగ మేము నిలబడతామంట తండ్రి. యాకోబు రాత్రి అంత పోరాడినట్లు, మోషే ఆ సముద్రము మధ్యలో నిలబడి పోరాడినట్లు, యోబు నడుము బిగించుకొని నిలబడి దుఃఖముతోని ఎంతో బలము లేని పరిస్థితులు కూడా ఎంతో ఆత్మ బలము తెచ్చుకొని చేతులెత్తి అడిగి కన్నీళ్లతోని, ఆ కన్నీళ్లు అన్నపానములు అయిందంట. అలాగ పోరాడినప్పుడు సమృద్ధి ఇచ్చారు, ఆత్మని అనుగ్రహించారు, విడుదల ఇచ్చారు తండ్రి. అలాంటి ఒక ఆత్మ నింపుదల, అలాంటి ఒక విడుదల మీరు మాకు ఇప్పుడు ఇచ్చుచున్నారని నమ్మచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు చెల్లిస్తూ మరొకసారి నెక్స్ట్ వీక్ కలుస్తామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.